లేదు పర్లేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ ధరణి తెచ్చి మీకు చాలా అన్యాయం చేసి ధరణి చట్టం తెచ్చి సో మిమ్మల్ని ఏదేదో అనేక శాఖలలో మున్సిపాలిటీ వాటిలలో వేసి అసిస్టెంట్లుగా వేసి చేసింది. సో కొత్తగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా మీకు జీపీఓలుగా పోస్టులు ఇవ్వబోతుంది. దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? గతంలో చంద్రశేఖర్ కేసీఆర్ గారు గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. అయితే దానికి మేము బాగా ధర్నాలు రాస్తారోకలు చేసి ఈ యొక్క కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీపీఓల పోస్ట్ క్రెడిట్ చేసి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. గవర్నమెంట్కి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి వారు కూడా ఇప్పుడు మానసికంగా గురి అవుతున్నారు. అది బాగా మాకు సంతోషంగా ఉన్నది. ఇక మీదట మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా చూసిన మేము కంకణం కట్టుకొని ఉన్నాము. ఆ యొక్క గవర్నమెంట్కి మేము చాలా వ్యతిరేకంగా ఉన్నాము. ఇప్పుడు మాకు ఈ రేవంత్ రెడ్డి గారు మా మీద దయ చూపి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళకి రుణపడి ఎప్పటికీ ఉంటామని మేము తెలియజేస్తున్నాము.